ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ మన ధ్యానం కోసం మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 6-7 వచనాల మీద మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 6-7 వచనాలు. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఇదే మాట యోహాను సువార్తలో చదువుదాం. 12వ అధ్యాయం 2-3 వచనం చదువుదాం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఈ 2 సందర్భాలలో ఒకే ప్రస్తావన, అయితే కొంత వివరణ ఎక్కువ యోహాను సువార్తలో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆరాధన గురించి అనేక నిర్వచనాలు మనం చెప్పుకుంటూ వస్తూ వచ్చాం. చాలా ప్రస్తావనలు మన మధ్యలో మనం ఆలోచన చేసుకున్నాం. అయితే ఒక స్త్రీ ప్రభువుకు చేసిన ఆరాధన, ఒక స్త్రీ ప్రభువుతో తనకున్న సత్సంబంధం, ఆమె చేసిన ఆరాధన ఎలా ఉందో దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. ఆమె ఉత్తమమైనది ప్రభువుకిచ్చి ఆయన్ని ఆరాధించింది. ఒక స్త్రీ ఉత్తమమైన దానిని ప్రభువుకిచ్చి ప్రభువుని ఆమె ఆరాధించింది. 8వ వచనంలో 26వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనంలో శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు అన్నారంట. ఆమె ఆరాధన చేస్తుంటే శిష్యుల్లో కొందరు చూసి, సరే ఆ శిష్యులు ఎవరు అన్నది కూడా యోహాను చెప్పాడు 12వ అధ్యాయంలో. ఇస్కరియోతు యూదా అన్నాడు ఆయన. శిష్యుడు చూసి ఏమన్నాడు, ఈ నష్టం ఎందుకు? ప్రభువుని ఆరాధన చేస్తూ ఉంటే ఆయన శిష్యుడైన వాడే అంగీకరించలేకపోయాడు, ఆయన శిష్యుడైన వాడే దానిని స్వీకరించలేకపోయాడు. కానీ ప్రభు ఏమన్నాడు మత్తయి సువార్తలో ఇప్పుడు 26వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు అన్న మాట చూడండి. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం, వాళ్ళు ఏమంటున్నారు ఆమె చేసిన కార్యానికి ఇది నష్టం అన్నారు. ప్రభు ఏమంటున్నాడు, నష్టం కాదు, ఇది మంచి కార్యం అని అన్నాడు. ఆరాధన అర్థం కానంత వరకు, ఆరాధన విలువ ఒక మనిషి గుర్తించినంత వరకు ఎదుటివారు చేస్తున్న ఆరాధన వారి దృష్టికి అది ఆరాధనగా అనిపించదు. ఎదుటివారు చేస్తున్న ఆరాధన అది ఆరాధనగా అనిపించకపోగా దేవుని కోసం సమర్పించుకునే సమర్పణ అది నష్టంగా వాళ్ళు భావిస్తారు. ఇక్కడ పోయిన వారం నేను ఆరాధనకు కొన్ని డెఫినేషన్స్, అర్థాలు చెబుతూ అందులో పరిశుద్ధంగా ఉండటం కూడా ఆరాధనే అని చెప్పాను. ప్రభు కోసం పాడటం, వాయిద్యాలు వాయించటం కూడా ఆరాధనే అని మన వాక్యంలో నుంచి చదివాము. పరిచర్య సంబంధమైంది చేయడం అది ఆరాధనే. ఇప్పుడు చెప్తున్నాను, ఆయనకు విలువైనది అర్పించటం కూడా ఆరాధనే, ఆయనకు విలువైనది ఇవ్వటం కూడా ఆరాధనలో భాగమే. ఆరాధన అంటే కేవలం పెదవులతో చేసేదే అనే భావన మనలో ఉండిపోయింది సంఘాల్లో. పాత నిబంధన ఆరాధన పెదవులతో చేసేది మాత్రమే కాదు, అర్పణ కూడా ఉంటుంది అందులో. కొత్త నిబంధన ఆరాధనకు వచ్చిన తర్వాత అర్పణ మానేసి పెదవులతో మాత్రమే ఆరాధించే వారిగా ఉండిపోతుంది. ఇది చాలా దుఃఖకరమైన సంగతి, ఇది చాలా దుఃఖకరమైన సంగతి. ఈ స్త్రీ చేసిన ఈ పని గురించి 3 తలంపులు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. ఆమె అర్పించిన అర్పణ గురించిన, ఆరాధన గురించిన విషయాలే మాట్లాడుకుందాం. మొదటిది, ఆమె అర్పించింది ఎలాంటిది అంటే చాలా ఖరీదైన అర్పణను, పరిమళాన్ని ఆయనకు అర్పించింది. ప్రభువుకు అర్పించింది ఎలాంటిది అని చెప్పారు అక్కడ, మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి అని చదువుతున్నాం. మిక్కిలి విలువ. అప్పటికే ఒక ఆయన క్యాలిక్యులేట్ చేశాడు దాని గురించి.
ఎంత అన్నాడు? 300 దేనారాలకు అమ్మి దాన్ని, సరే ఏమి చేయవచ్చో తర్వాత వాడికి బాగా తెలుసు, వాటితో ఏం చేస్తాడు వాడికి బాగా తెలుసు. ఎవరు అతడు? ఇస్కరియోతు యూదా. ఏం చేశాడంట? డబ్బు సంచి తన వద్ద ఉన్నందున అది దొంగిలించుచుండెను, అందులో దానిని దొంగిలించుచుండెను, బీదల మీద అతడికి ప్రేమ ఉండి కాదు అలాగన్నది అని తర్వాత వచ్చినాల్లో మనం చదువుతాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువుకి అర్పించేది శ్రేష్టమైనది అర్పించటం పాత నిబంధన వాడుక. దేవుడికి అర్పించే దాంట్లో ఏదైనా లోపమున్న దాన్ని అర్పించకూడదు. వాళ్ళు గొర్రెలు, మేకలు ఇట్లాంటి వాటిని బలిగా అర్పించారు కాబట్టి ఆ అర్పణలో కూడా పొడవు ఉన్నదాన్ని, మచ్చ ఉన్నదాన్ని, వైకల్యం ఉన్నదాన్ని తెచ్చి దేవునికి అర్పించకూడదు. లేవీకాండం 22వ అధ్యాయం 20-21 వచ్చిన ఒకసారి చూడండి. లేవియకాండం 22వ అధ్యాయం 20-21. దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షంగా అంగీకరించబడదు. ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని, స్వేచ్ఛార్పణ అర్పించుటకే గాని, సమాధాన బలి రూపమైనా కానీ, అది ఏదైనా ఎలా ఉండాలి? దోషము లేని, ఎలాంటి కళంకం లేనిదిగా ఉండాలి అని, ఏమీ ఉండకూడదు అని అన్నాడు. అది శ్రేష్టమైందై ఉండాలి. దేవునికి ఇచ్చేది శ్రేష్టమైందై ఉండాలి. విలువైనది దేవునికి ఇవ్వటం. ఆంధ్రాలో ఒక సామెత ఉంటుంది, గాలికి పోయే పేలపిండి దైవార్పణం. సరే, ఆ దేవుడి పేరు నేను అనకుండా ఇలా అంటున్నానులే. గాలికి పోయే పేలపిండి దైవార్పణం అన్నాడంట. పిండి ఆరబెట్టుకున్నారంట, మొక్కజొన్నల పిండి ఆరబెట్టారంట. గాలికి కొంత అలా లేచి కింద పడిపోయిందంట. అప్పుడు ఆయన అన్నాడంట, అది దైవార్పణం అన్నాడంట. అంటే అర్థం ఏంటి? ఒట్టి కిందకి పోతే ఏమైంది, ఇది నేను దేవుడికి ఇద్దాం అనుకున్నాను అని అన్నాడంట. ఈ రకంగా అంటే ఎవరిని మోసం చేస్తున్నాడు ఇప్పుడు? ఎంత ఘోరం చూడండి. కోళ్ళు పెంచాడంట ఒక ఆయన, గద్దొచ్చి కోడి పిల్ల ఎత్తిపోతాడు, ఆ పిల్లనే రా నేను దేవుడికి ఇద్దాం అనుకున్నది అన్నాడంట ఆయన. అంటే ఇప్పుడు ఎవరి ఖాతాలో పడింది ఆ పిల్ల పోయి? అది ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఉంటాయంటే, అది ఎవరి దగ్గరికి వచ్చాక మళ్ళీను దేవుడి దగ్గర. ఆయన అమాయకుడా, తెలివి లేనివాడా, అర్థం చేసుకోలేనివాడా? దేవునికి మనం ఏది ఇచ్చినా అది ఎలా ఉండాలంటే ఎన్నదగినదిగా ఉండాలి. అదే ఆరాధన. మీరు 26వ అధ్యాయంలో చూస్తే ఒక గొప్ప మాట చూస్తాం. 29వ వచనంలో చూడండి, గొప్ప మాట అన్నాను నేను. ఎందుకంటే దానిని అమ్మి ఎంత వెల అమ్మది? గొప్ప వెలకు. దీనిని గొప్ప వెలకు అమ్మాలి. గొప్ప వెల, అది తక్కువ రేటు కాదు, చాలా ఖరీదైంది. కానీ ఈ స్త్రీ తీసుకొచ్చి ఏం చేసింది? ఒక్కసారి ఆ జారు పగలగొట్టింది, ఆయన తల మీద పోసేసింది. కొంచెం కొంచెం వాడదాం, అది చాలా ఖరీదు అని అంటం లేదు, ప్రభువు మీద పోసేసింది. ఆమె తన కోసం ఏం దాచుకోలేదు. అడుగును కొంత ఉంచండి, మా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పలేదు ఆవిడ. దేవునికి అర్పించే ఎలా ఉంటాయి? ఓ రోజు ఓ సంఘంలో నేను పరిచర్య చేస్తున్న సమయంలో యాంప్లిఫైర్ మైకులు పెట్టే టేబుల్ ఉండేది. మేము తాళం తీసి చర్చిలోకి వెళ్ళేసరికి ఆ టేబుల్ లేదు. అవన్నీ పెట్టడానికి ప్లగ్ అందక వైర్ చాలా ఇబ్బంది పడుతూ మొత్తానికి చైర్లో పెట్టి పెట్టారు యవనస్తులు. మొత్తానికి ఆ రోజు జరుగుతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ టేబుల్ అంటే టీపాయ్ అనుకుంటుంది, టీపాయ్ ఉండాలి కదా, ఏమైంది అని అంటే లేదండి అని అన్నారు. ఏమో అనుకున్నారు. చివరికి ఒక ఆయన వచ్చి చెప్పి నేనే తీసుకెళ్ళానండి అని అన్నారు. ఎక్కడ తీసుకెళ్ళావు అని అంటే మా ఇంట్లో పెయింటింగ్ జరుగుతుంది, అందుకని అది ఇంట్లోకి తీసుకెళ్ళాను అని అన్నాడు. అదేంటి చర్చిలోకి తీసుకెళ్ళావేంటంటే ఆయన ఏమన్నాడు, అది మాదే అని అన్నాడు. అది మాదే, మరి మీదే అయినప్పుడు మీ ఇంట్లో ఉంచుకోవాలి కదా, ఇక్కడికి ఎందుకు తెచ్చారండి అని అన్నాను నేను. ఇంట్లో అడ్డుగా ఉందని కొత్తది కొన్నాము, ఇది అడ్డుగా ఉందని తెచ్చి ఇక్కడ పెట్టాము అన్నారు. అవసరం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఇంటికి తీసుకెళ్తున్నాడు. అత్యవసరం అయినప్పుడు వాడుకోవచ్చు, వస్తువుల్ని వాడుకోవచ్చు, తీసుకెళ్ళటం తప్పేం కాదు, అది పాపంగా నేనేం చెప్పడం లేదు.
కానీ అతడు అర్పించినది ఎలాంటిది? అడ్డుగా ఉన్నది, కొత్తది వచ్చిందని పాతది ఇచ్చాడు, పైగా మళ్ళీ దాని మీద తనకు హక్కు ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది అర్పణ, ఇది ఆరాధన, ఇది ప్రభువుని గౌరవించడమా? ఇది ప్రభువుని హెచ్చించినట్లు ఎలా అవుతుంది? కళంకం లేనిది కదా ప్రభువుకి అర్పించాల్సింది. దావీదు ఒకసారి ఏమన్నాడంటే, ఈ మాట చాలా అద్భుతం అనిపించింది నాకు దీని గురించి ఆలోచన చేసినప్పుడు. సమూయేలు 2వ గ్రంథంలో ఆ దైవజనుడు మాట్లాడిన మాట ఒకసారి చూడండి. 24వ అధ్యాయం 24వ వచనంలో ఓ అద్భుతమైన సందర్భం. దేవునికి దహన బలి అర్పించే సందర్భంలో ఎవరో ఈయనకి గిఫ్ట్గా ఇచ్చిన పశువులు ఉన్నాయి. ఎవరో దావీదు గారికి గిఫ్ట్గా ఇచ్చిన పశువులు ఉన్నాయి. ఇప్పుడు నాకు గిఫ్ట్గా ఇస్తే నాయే అవుతావు కదా, వాటిని నేను బలి అర్పించవచ్చు కదా. అప్పుడు దావీదు అంటున్నాడు, ఎవరో నాకు గిఫ్ట్గా ఇచ్చినవి నావవ్వవు, నేను డబ్బులు ఇచ్చి కొంటాను, డబ్బులు ఇచ్చి కొనిన దాన్ని నేను నా దేవునికి బలి అర్పిస్తాను, దహన బలిగా అర్పిస్తాను. డబ్బులు ఇచ్చి కొన్నవి నావవుతాయి, నా స్వంతం, నా స్వాస్థ్యం, నా స్వార్జితం, నా కష్టం నేను దేవునికి ఇస్తాను. అది కదా ఆశీర్వాదం, అది కదా దీవెనంటే. అదే కదా దేవుణ్ణి ఆరాధించడంలో భాగం. ఆ స్త్రీ ప్రభువుని ఆరాధించింది. ఆమె ఎలాంటి అర్పణ అర్పించింది? ఆయనకు మిక్కిలి వెలగలిగినది, చాలా ఖరీదైంది అర్పించింది. 2వ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాం. ఆమె చేసిన పనిని ప్రభు ప్రశంసించాడు, లేకపోతే ఆమె ఆరాధన ప్రశంసించబడింది. ఆమె ఆరాధన ప్రశంసించబడింది. ఆమె త్యాగపూరితమైన ఆరాధన శిలువ లక్ష్యాన్ని గుర్తించినట్లుగా మన ముందు కనపడుతుంది మిత్రులారా. ఆమె చేసిన ఆరాధన త్యాగపూరితమైంది. నిన్న మనం చాలా మాట్లాడుకున్నాం. దేవునికి సంబంధించింది ఏమైనా పనులు జరుగుతున్నాయి అనుకో, అందరూ కాంట్రిబ్యూట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమంటారంటే తెలివైన వాళ్ళు, మరి అందరు ఇచ్చారు, నువ్వు ఒక 4-5 మిగిలిపోయారు, మనం అడిగామనుకోండి, అందరు ఇచ్చాక ఇస్తాను నేను అంటాడు ఈ తెలివైన ఆయన. ఎప్పుడు ఇస్తాడంటే ఈయన అందరు ఇచ్చాక. ఏంట్రా బాబు అందరు ఇచ్చాక ఎందుకు అని అంటే, అందరు ఎంత ఇచ్చారో లిస్టు చూసి ఎవరితోనో పోటీ పెట్టుకుంటాడు అనమాట. ఈయన ఎంత ఇస్తే నేను అంతే ఇస్తా అనుకుంటాడు. ఉంటుంది కానీ ఎవరు ఉంటుందిలే, లేక కాదు కానీ ఎవరితోనూ పెట్టుకుంటారు కదా. వాళ్ళు ఎంత ఇస్తే నేను అంతే ఇస్తా. నా ప్రభువుని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నాకెవరితో ఏంటి సంబంధం, నాకెవరితో ఏంటి బంధం, నా సంబంధం ఎవరితో? నాకు నా ప్రభువుకే, ఇక వేరే వాళ్ళతో కాదు కదా. అలాంటప్పుడు ఎవరు ఎంత ఇస్తే నాకేంటి సంబంధం? పోనీ ఎవరు అసలు ఇవ్వలేదు, నాకేంటి సంబంధం? నా ప్రేమను, నా భక్తిని నా ప్రభు దగ్గర నిరూపించుకోవడానికి, కనపరుచుకోవటానికి వచ్చిన సమయాన్ని ఎవరితోనో లింక్ పెట్టుకుంటామా? దాన్ని ఎవరితో లింక్ పెట్టుకుంటే అవుద్ది. కనుక చాలాసార్లు ఇలాంటి ఆలోచన ప్రశంసించబడదు. లెక్కలు వేసుకోకుండా చేసేదే ఆరాధన అవుతుంది మిత్రులారా. లెక్కలు వేయదు ఆరాధన ఎప్పుడు, లాభాలు ఆశించదు భక్తి ఎప్పుడు. ఈమె లెక్కలు వేసుకొని ఈయనకి ఇది ఇస్తే మరి నాకేమిస్తాడు, జనాలేమంటారు, ప్రశంసించారు. వాస్తవానికి ఆమెను తిరస్కరించారు కదా ప్రజలు, కానీ ప్రభువు ప్రశంసించాడు కదా. ఆమె మంచి పని చేసింది, గొప్ప పని చేసింది అని అన్నాడు. నిజమైన ఆరాధన యేసుక్రీస్తు ప్రభువుని భౌతిక లెక్కల కంటే ఎక్కువ విలువైందిగా భావిస్తుంది. భౌతికమైన లెక్కలు వేసుకోదు. ఇప్పుడు ఆదివారం ఆరాధనకి రాలేదనుకో, ఎంత కలిసి వస్తుంది మనకు? 1000 రూపాయలు దొరుకుద్దా, 1500 లాభం దొరుకుద్దా? కానీ వాటన్నింటికంటే నా ప్రభువే నాకు శ్రేష్ఠుడు అనే భావన ఎవరికైతే ఉంటుందో ఆ ఆరాధన ప్రశంసించబడుతుంది. ప్రభు అన్నాడు ఈ ప్రశంసించబడటం అనే ప్రస్తావనలో, ఆమె ఆయన్ను సిద్ధం చేస్తుంది. దేనికోసం? మరణము కోసం అని అన్నాడు. ఆయన స్వయం 26వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాడు, ఈమె నా భూస్థాపన నిమిత్తం అమ్మా ఊరి ఏంద్రు ఒకటేసారి కేక పెడుతున్నారు, లేదంటే వినపడకుండా అరుస్తున్నారు. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి
నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. ఆమె నన్ను సిద్ధపరుస్తుంది. ప్రభు ఎంత సంతోషించాడో, ఆయన చాలా ఆనందపడుతున్నాడు. ఈమె ఈ కార్యక్రమం చేసి నా భూస్థాపన కోసం నన్ను సిద్ధపరుస్తుంది. నేను ఎలాగో మరణిస్తాను, నేను మరణించిన తర్వాత నన్ను సమాధి చేసే ఆ కార్యక్రమం కోసం ఈమె నన్ను ఇప్పుడే సిద్ధపరుస్తుంది. ఆమె ఆరాధన ఎంత విపరీత, దీన్ని ఏమంటామంటే ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోయింది అని అంటే, ఆ భంగిమ చూడండి. ఆమె ఎక్కడుండి ఆరాధన చేస్తుంది? పాదాల దగ్గర కూర్చుంది. ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోయింది. ఇంక నాకేం అక్కర్లేదు, నా ప్రభువే. ఇంక దేనితో సంబంధం లేదు, నా ప్రభువే నాకు కావాలి. నా ప్రభుతోనే నా బంధం, నా సంబంధం. ఆర్ఆర్కే మూర్తి గారు చనిపోయారు చాలా కాలం క్రితమే. ఆయన చాలా క్రైస్తవ సమాజానికి సుపరిచితులు. ఆయన ఒక పాట రాశారు. ఆ పాట ఇలా కొనసాగుతుంది. అంతా ఏసే, జగమంతా ఏసే, అంతా ఏసే, బ్రతుకంతా ఏసే. ఇది పల్లవి. చరణాలు ఎలా ఉంటాయంటే అందులో, నా జయంతి ఏసే, నా వర్ధంతి ఏసే, అంటే నా పుట్టుక ఏసే, నా చావు ఏసే, సర్వం అంతా ఏసే అంటూ కొనసాగుతుంది. అంతా ఏసే, నా పుట్టుక ఏసే, నా చావుకు సంబంధించి ఏసే, నాకు ఎటు చూసినా నాకేం కనపడుతుంది? ఏసే కనపడుతున్నాడు. ఇంకేమీ లేదు నా జీవితంలో. ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోవటం, ఒక స్థాయిలోకి వెళ్ళిపోవటం భక్తి జీవితం. ఆమె పోయి ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఎవరితో చర్చలు చేయటం లేదు. ప్రభుకి దగ్గరగా ఉండి యోహాన్నో పేతురుని పిలిచి, మరి నేను వస్తాను, అపాయింట్మెంట్ ఇస్తాడా ఆయన, మరి పలానా ఇంట్లోకి ఉన్నాడు అక్కడ రమ్మంటారా, ఇంకొక ఇంట్లో కూర్చున్నప్పుడు రమ్మంటారా, లేదా బహిరంగ వేదికల మీద ఆయన బోధ చేసేటప్పుడు రమ్మంటాడా, నేను ఈ అత్తరు తీసుకొని రాబోతున్నాను అని వాళ్ళని అడగచ్చు కదా. ఆమె అడగలేదు. వాళ్ళతో అసలు ఎవరితో సంబంధం లేదు. నా ఆరాధన నా ప్రభువుకు చెందుతుంది, నా ఆరాధన నేను నా ప్రభువుకి ఇవ్వబోతున్నాను. ఇదే ఆమె చేసింది. మొదటిది ఏంటి? ఆమె ఖరీదైన అర్పణతో ఆయన్ని ఆరాధించింది. రెండవది, ఆమె చేసిన ఆరాధన ప్రశంసించబడింది. మూడవది, ఆమె చర్య మనకు నేర్పుతున్న పాఠం ఏంటి? ఆమె చర్య మనకు నేర్పుతున్న పాఠం ఏంటి? ఏమి నేర్పుతుంది అంటే, ఆమె ఆ పని చేసింది, ప్రభు ఆమెను ప్రశంసించాడు, లేకపోతే గౌరవించాడు. ఈ మాట మనం సమూయేలు మొదటి గ్రంథంలో చదువుతాం. ఏమని చదువుతాము అని అంటే, 2వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చూడండి. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఆమె ఆయన్ని ఘనపరిచింది. తిరిగి అక్కడే వెంటనే ఆయన ఆమెను ఘనపరిచాడు కదా. ఆయన ఆమెను ఘనపరిచాడు. గౌరవం అనేది వ్యక్తిగతమైందే అయినా అది ప్రత్యక్షంగా కనబడుతుంది మనుషులకి. ఆమె యేసును మాత్రం సంప్రదించింది, శిష్యుల్ని సంప్రదించలేదు. గౌరవము ప్రేమ నుండి ప్రవహించే ఆరాధన లెక్కలు వేసుకోదు, లెక్కలు వేసుకోదు. దేవుణ్ణి మాత్రమే మహింపరచు, ఎంతైనా త్యాగమైపోవడానికి ఇష్టపడుతుంది, ఎంతైనా అర్పించుకోవడానికి ఇష్టపడుతుంది. అందుకే ఆయన ఎంతగా ఆమెను గౌరవించాడంటే, ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఆమె చేసిన పని జ్ఞాపకార్థంగా ప్రశంసించబడుతుంది, గౌరవించబడుతుంది అని చెప్పాడు. అది ప్రశంస, గౌరవం అంటున్నాడు. ఆయన ఆరాధనను అంగీకరించి ఆ సందర్భంలో ఆయన దైవత్వాన్ని నిరూపించుకున్నాడు. మనుషులు ఆరాధించబడరు, ఆరాధన స్వీకరించరు. కానీ ప్రభు ఆరాధించబడ్డాడు. ఆరాధన స్వీకరించటం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఆయన దైవత్వాన్ని నిరూపించుకోవడానికి అక్కడ ఎవరు అవకాశం కల్పించారు, ఎవరు ఆయనతో కలిసి పనిచేశారంటే మరియా ఆయనతో కలిసి పనిచేశారు. ఆయన దైవత్వాన్ని బహిరంగపరచడానికి. ఓ అమ్మ గురించి ప్రభు చెప్తే ఏమన్నాడంటే, మార్క్స్ వార్త 12వ అధ్యాయం 14వ వచనం, 12వ అధ్యాయం 44వ వచనంలో, 12వ అధ్యాయం 44వ వచనంలో, వారంతా ఇచ్చారు కానీ ఎలా ఇచ్చారండి? తమకు కలిగిన సమృద్ధిలో నుండి ఇచ్చారు.
ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా, అబ్బా ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. ఇచ్చిన వాళ్ళను, ప్రభువు కోసం ఇచ్చి ఆయన ఘనపరిచిన వాళ్ళను, ఆయనను మహిమపరిచిన వాళ్ళను, ఆయన్ని హెచ్చించిన వాళ్ళను ఎక్కడ మర్చిపోతాడు ఆయన? మర్చిపోడు. మర్చిపోయే అవకాశమే లేదు. వెంటనే అంటున్నాడు ఏమని? చాలామంది ఇచ్చారు, కానీ వాళ్ళు సమృద్ధిలో నుంచి ఇచ్చారు, వాళ్ళకు కలిగిన దాంట్లో నుంచి ఇచ్చారు. ఈమె లేమిలో నుంచి ఇంకేమన్నాడు? గొప్ప మాట ఏంటంటే, తనకు కలిగినది అంతయు అనగా, అంటే జీవనము అంటే బ్రతకడానికి ఇంకేమి లేదు, ఆమెకు మొత్తం ఇచ్చేసింది. ఇంటికి పోయి తినడానికి ఏం లేదు, ఉండడానికి ఏం లేదు, ఇంకేమి లేదు. జీవనము అంటే బ్రతకడానికి సంబంధించి ఏమి లేకుండా ఇచ్చింది. ఆలోచించండి ఒకసారి. ప్రభువుని ఆరాధించడం అంటే పెదవులతోనేనా? ప్రభువుని ఆరాధించడం నోటి మాటలతోనేనా? మనకు బాగా వచ్చు కాబట్టి చాలా వాక్యాలు ఏకరువు పెట్టేసి ఓహో ఆరాధించుకుంటూ పోతే పక్కన వాళ్ళకు కూడా టైం ఇవ్వకుండా మనం ఏం చేయకుండా నోటి మాటలతో చెప్తే ఎలాగా? ఆకలి అవుతున్న వాడి దగ్గరికి వచ్చి, అయ్యా బాగా తిను, కడుపు నిండా తిన్ను, ఆయన బిర్యానీ తింటే బాగుంటుందేమో, సరేలే వెళ్ళొస్తా తిను అని పోయామని ఉంటే వాడు తిండా. నువ్వు చెప్పేది ఏంటి? నువ్వు ఇవ్వటం కదా కావాల్సింది. దేవుణ్ణి మహిమపరుస్తాం అని చెప్తూ ఎలా మహిమపరుస్తాము? ఏమి ఇవ్వకుండా మహిమపరుస్తామా? ఆరాధనలో మొదటి ప్రాధాన్యత ఇవ్వటమే ఉంటుంది. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు కూడా. ఆఖరి ప్రకటన గ్రంథంలో 24 పెద్దలు తమ తలల మీద ఉన్న కిరీటాలు తీసి ఆయన పాదాల చెంత వేయటం దగ్గర నుంచి అంతా ఎలా ఉంది? ఇవ్వటంతో ముడిపడి ఉంది. ఈరోజు మనం ఏమి ఇవ్వగలం? నీకున్న శ్రేష్టమైనది ఏంటి? నీకున్న శ్రేష్టమైనది దేనిని ప్రభుకి ఇవ్వగలుగుతున్నావు? ప్రభువా ఇదిగో నా జీవితం అంటావా? ప్రభువా ఇదిగో నా హృదయం అంటావా? ప్రభువా ఇదిగో నా సమయం అంటావా? ప్రభువా ఇదిగో నా ధనం అంటావా? ప్రభువా ఇదిగో నా బలం అంటావా? ఏమిస్తావో నీ ఇష్టం. తలలు వంచుదాం. ఈ మాటలను బట్టి ప్రభువుని స్తుతించుదాం.